నీ జీవితంలోకి ఏదైనా ఒక నింద లాంటిది వచ్చినప్పుడు పడడానికి నువ్వు ముందటికి వెళ్ళాలి, కానీ ఒక పాపం చేస్తే నాకు ఈ కష్టం పోతుంది అనే స్థితిలోకి నువ్వు వెళ్ళదు. జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, యోసేపు జీవితం నుంచి అది పాపం చేయలేదు, కానీ ఆయన అక్కడ దాన్ని వదిలేయడం వల్ల శిక్ష వస్తుందని అతనికి తెలుసు. అయినప్పటికీ కూడా అతను తన ఐడెంటిటీని అక్కడ వదిలిపెట్టడం వల్ల అతనికి శిక్ష వచ్చింది. ఆ శిక్షనైనా అతను ప్రేమగా తీసుకున్నాడు, కానీ అతను లొంగలేదు. అట్లాంటి స్వభావం నీకు నాకు రావాలి. ఆ రాజ్యం అంతటి మీద అధికారి అయ్యాడు. నువ్వు దేవుని కోసం నిలవబడినప్పుడు ఈ దేశం అంతటి మీద కూడా నువ్వు అధికారిగా మారుతావు. ఒకవేళ నువ్వు దాన్ని వదిలిపెట్టకుండా నీ స్వార్థం కోసం తర్వాత దేవుడు నాకు తోడై ఉండడో అనే ఉద్దేశంతో కనుక నువ్వు అదే పాపంలో అంటే దానికి సహకరిస్తే మాత్రం దేవుని దృష్టిలో దోషిగా నిలబడతావు. మీ దేహాన్ని చంపే వారికి మీరు భయపడద్దు, కానీ దేహంతో పాటు ఆత్మను కూడా చంపే వారికే మీరు భయపడమని చెప్పింది. యోసేపు అదే చేసి. ఈరోజు నువ్వు నేను ఆ స్థితిలో ఉన్నామా? దేవునికి భయపడే స్థితిలో, మనుషులకు భయపడే స్థితిలో ఉన్నామా?